స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు దేవుడు అనుకున్న రీతిలో మరి రావడానికి కృపనిచ్చాడు. ఆలోచిస్తున్నాను, ప్రభువా, ఒకవేళ అనుకోకుండా వచ్చాను కాబట్టి నీ పని ఆ, వాడబడాలనేమో అనుకొని ఆలోచించాను. మరి దేవుడు మన ముందు కొన్ని మాటలు ఉంచాడు, కొన్ని విషయాలు ఈరోజు దేవుని వాక్యములో నేర్చుకుందాం. ఈరోజు మన అంశము ఒకటి. ఏంటండి? ఒకటి లేదా ఒక అంటే కొన్ని వాక్యాలు దేవుని గ్రంథములో నుంచి. ఒకటి అంటే బహుశా టీ గురించి అనుకోవద్దు. ఒకటి అంటే ఒకటి కాదు, ఒక లేదా వన్ థింగ్, ఒక విషయం, ఒకటి. ప్రియులరా, కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. ఒక కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. దావీదు భక్తుడు మరి ఒక వరము దేవుని ఎదుట అడుగుతూ ఉన్నాడంట. ఏంటి ఆ వరం అంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి ప్రియులారా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేయాలని కోరుచున్నాను. అలాగే ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎవరు ఈ మాటలు అంటున్నారు? దావీదు భక్తుడు. ఎవరు ఈ మాటలు అంటున్నారు? రాజైన దావీదు. ఎవరండి? రాజైన దావీదు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆశ ఎలా ఉందంటే, నేను యెహోవా మందిరములో నివాసము చేయుట నాకు ఇష్టము. నేను దేవుని అడుగుతున్నాను, దేవుని దగ్గర ఒక వరాన్ని అడుగుతున్నాను. ఆయన మందిరములో ఉండాలని, ఆయన మందిరములో ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని. ఏం చూడాలండి దేవుని మందిరములో? దేవుని యొక్క ప్రసన్నత. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన యొక్క ప్రసన్నతను అనుభవిస్తాము. నిజంగా ఆయనను ఆరాధించినప్పుడు, దేవుని మందిరములో ఉండి మనసారా దేవుని స్తుతించినప్పుడు, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, చూడండి, తెలియని ఒక సంతోషము, ఆనందము, అనుభూతి, దేవుడు మనతో మాట్లాడుతున్నారన్న భావన ఎప్పుడు కలుగుతుందంటే ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించినప్పుడు. ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించిన వారు ఆయనను ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించిన వారు ఎవ్వరు ఆయనని విడిచిపెట్టరు. మరి ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు మరి భక్తి సింగ్. ఆయన మరి దేవుని అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు తన స్నేహితుడితో పాటు అనుకోకుండా ఒక రోజు వెళ్ళాడు. కానీ దేవుడంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి వ్యక్తి. ఒకరోజు అనుకోకుండా తన స్నేహితుడితో పాటు వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నతను బట్టి
ప్రార్థన చేయటం తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. ఒక్కసారిగా మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. చూడండి ప్రియులారా, దేవుని మందిరంలో ఏముంది? ప్రసన్నత. దేవుని యొక్క ప్రసన్నత ఏ వ్యక్తినైతే తాకుతుందో ఆ వ్యక్తిలో దేవుని యొక్క మరి నడిపింపు కలుగుతుంది. దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తారు కనుక దేవుడు వారిని మార్చడానికి ఇష్టపడతాడు. మరి అనుకోకుండా వెళ్ళాడు దేవుని మందిరానికి. అక్కడ దేవుని యొక్క ప్రసన్నతను గమనించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిని గమనించినప్పుడు తన జీవితంలో రక్షణ కలిగింది. దావీదు భక్తునికి కూడా దేవుని మందిరములో ప్రసన్నతను చూడాలని ఆయనకి ఎంతగానో ఇష్టముగా ఉన్నది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, అలాగే పేతురు భక్తుడు కూడా 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనములో కూడా, ప్రియులారా ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. చూడండి ప్రియులారా, ఆయన దృష్టిలో ఒక దినము ఎలా ఉంది అంటే మనకి 1000 సంవత్సరాలు, ఆయన దృష్టికి ఒక్క దినము. చూడండి, ఆయన మందిరములో ఒక్క దినము గడిపితే మనకి 1000 సంవత్సరాల ఆశీర్వాదము. ప్రియులారా, ఎలాంటి వరము కోరుకోవాలి మనము? ఒక వరము. ఎలాంటి వరము కోరుకోవాలి? దేవుని మందిరములో నివాసము చేసే వరాన్ని కోరుకోవాలి. సినిమా హాల్లో ఉండే వరం కాదు, లోకములో ఉండే వరం కాదు, లేదా టీవీలు చూసే వరం కాదు. కానీ మన ఆశ ఎలా ఉండాలి తెలుసా? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన నాకు అనుగ్రహించిన దేహం ద్వారా ఆయనని గణపరచాలి అనే వరాన్ని కోరుకోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు ఆమెనంటారా, ఎప్పుడు క్లోజ్ అయిపోతుందా అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదము మరి ఆయన సన్నిధిలో ఉన్నది. ఆయనని ప్రేమించే వారముగా ఉండాలి. ప్రియులారా, రెండవదిగా చూద్దాము. ఒకటి వరము, రెండవది ఒకటి కొదువుగా ఉన్నది. ఒకటి కొదువుగా ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. యేసు చదువు. అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. చూడండి ప్రియులారా, ఏమి కొదువుగా ఉన్నది ఒక వ్యక్తికి ఇక్కడ? చూడండి, 18వ వచనం నుంచి చూస్తే, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? అంతకన్నా ముందుగా 17వ వచనం చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను.
యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. ఏంటి కొదువుగా ఉన్నది? తనకి ఏదైతే ఎక్కువగా ఉన్నదో అదే కొదువుగా ఉన్నది. ఏం ఎక్కువగా ఉన్నది ఆ వ్యక్తికి? ఆస్తి ఎక్కువగా ఉన్నది. అదే దేవుని ఎదుట కొదువుగా ఉన్నది. ఆస్తి ఎక్కువ ఉండుట దేవుని ఎదుట కొదువు కాదు. దేవుని నిమిత్తము దేనినైనా విడిచిపెట్టుట, విడిచిపెట్టలేని భావము కొదువుగా ఉండుట. ఏంటండి? విడిచిపెట్టలేనటువంటిది దేవుని ఎదుట కొదువుగా ఉండుట. అందుకే దేవుడు అంటాడు కదా, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ఇంకా ఆస్తినైనను, దేనినైనను నా నిమిత్తము మీరు దేనిని విడిచిపెట్టినా దేవుడు ఏమన్నాడు? రెండంతలుగా తిరిగి ఇస్తానన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని నిమిత్తము దేన్నైనా విడిచిపెట్టేటువంటి మనస్తత్వం ఉండాలి. దేవుని కంటే చదువు ఎక్కువ కాదు, దేవుని కంటే అందం ఎక్కువ కాదు, దేవుని కంటే ఆస్తి ఎక్కువ కాదు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే దేవుడు అంటాడు కదా, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ ఎవరివి? ఏమనుకుంటున్నాడు ఆ ధనవంతుడు? నా ప్రాణమా, తినుము త్రాగుము సృగించుము, నువ్వు అనేక సంవత్సరములకు సరిపడా ధాన్యాన్ని సమకూర్చాను. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను తీసుకుంటే. ఎంత సంపాదించినా దేవుని సంపాదించుకోకపోతే ఈ జీవితము వ్యర్థమే. మనము ఈ భూమి మీద మరి పంచభక్ష పరమాణాలు తిన్నా, లేదా ఈ లోక సంపదనంతా అనుభవించిన దేవుడు లేకపోతే ఈ జీవితం అంతా సున్నా. ఎందుకంటే ఒక తీర్పు ఉన్నది. మనం మరణించిన తర్వాత ఒక తీర్పు ఉన్నది. ఎవరైతే దేవుని యొక్క రక్తము చేత కడగబడతారో వారు రక్షించబడతారు, మిగతా వారు విడిచిపెట్టబడతారు. ప్రియులారా, ఈ వ్యక్తి దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? వ్యభిచరించవద్దు, ఇంకా దొంగలించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటే ఏమన్నాడు? ఇవి బాల్యము నుండే నేను చేస్తున్నాను. నా చిన్నతనము నుంచి వీటన్నిటిని చేస్తున్నాను. నా చిన్నతనము నుంచి నేను మరి దొంగలించట్లేదు, ఏ పాపము చేయట్లేదు, మరి నేను ఏ తప్పు చేయట్లేదు అంటే దేవుడు అన్నాడు, నీకున్న ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన ముఖమును చిన్నబుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఏమైపోయింది? ఆస్తిని విడిచిపెట్టలేక పోయాడు. ప్రియులారా, ఎందరో భక్తులు, మరి భక్తి సింగ్ గారికంట కొన్ని లక్షల ఆస్తి ఉండేదంట. తల్లిదండ్రులు అన్నారంట, నువ్వు వస్తే ఈ ఆస్తి నీకు ఇస్తాము, ఒకవేళ నువ్వు రాకపోతే నీకేమి ఇవ్వమంటే వాటన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని సేవకి వచ్చేసారు. ఎందరో సేవకులు అందరూ అన్నిటిని విడిచిపెట్టి దేవుని నిమిత్తము త్యాగం చేసుకొని దేవుని పరిచర్య కోసం వచ్చారు. మనం మన సమయాన్ని త్యాగం చేయలేం, మనకున్న చదువుని దేవుని కొరకు త్యాగం చేయలేం, మనకున్న వాటిని దేవుని కొరకు విడిచిపెట్టలేం. అదే దేవుని ఎదుట కొదువుగా కనబడుతున్నది. ఆ వ్యక్తి చిన్నబుచ్చుకొని దేవుని ఎదుట దుఃఖపడుతూ వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో కష్టమని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, రెండవదిగా మనము దేవుని నిమిత్తము దేనినైనా విడిచిపెట్టేటువంటి మరి త్యాగము మనలో ఉండాలి. కొంతమంది చూడండి, మందిరంలో గొడవ చేస్తున్నారు అనుకోండి, పిల్లల్ని ఏం చేయాలి? కొట్టాలి. ఎందుకంటే దేవుని కన్నా పిల్లలు ఎక్కువ కాదు, ఎందుకంటే వాళ్ళకి డిసిప్లైన్ నేర్పించాలి. ఒకవేళ మరి ఆదివారం పూటే ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, పిల్లలు గొడవ చేస్తున్నారు అనుకోండి, అయినా ఏం చేయాలి? తీసుకొని దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని పిల్లలకి నేర్పించాలి, భక్తి నేర్పించాలి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే. వాళ్ళు ఏంటంటే పెద్దవారైనప్పుడు కూడా దానిలో నుంచి తొలగిపోరు. మూడవదిగా చూద్దాం,
ఒకటి అవసరమై ఉన్నది. ఏంటో అది చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. మొదటిగా ఒక వరము, రెండవదిగా ఒకటి కొదువ, మూడవది అవసరమై ఉన్నది ఒకటి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని చేత తొందరపడి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనడం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునడు, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏంటి ఆ ఉత్తమమైనది? ఏంటి అవసరమైనది? ఏంటి? దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, మార్త మరియా సిస్టర్స్ కదా. అయితే మార్తమ్మేమో విస్తారమైన పని పెట్టుకొని దేవునికి అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఆరాటపడుతుంది. అది కూడా తప్పేమి కాదండి. ఏంటండి? అది కూడా తప్పేం కాదు. కానీ మొదటి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేవుని మాటలకు ఇవ్వాలి. కొన్ని ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, ప్రేయర్ అయిపోద్ది. ప్రేయర్ అయిపోయిన తర్వాత వస్తారు ఈవెంట్ హోల్డర్స్. ప్రేయర్ మొత్తం అయిపోద్ది. సపోజ్ ఏదైనా ఒక బర్త్డే ఫంక్షన్ పెట్టారనుకోండి, ఆ బిడ్డ ఒక్కతే ఉంటుంది, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, బిజీగా ఉంటారు. ఎందుకంటే వంటల పని, ఆ పని, ఆ పనిలో ఉంటారు. లేదా ఒక గృహకూడికి పెట్టుకున్నారనుకోండి, ఆ ఇంటికి సంబంధించిన వారు ఉండరు, బయట వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఉండరు ఆ కూడికలో. ఏదైనా ఫంక్షన్ దేనికి వాళ్ళు మొదటిగా ప్రిఫరెన్స్? దేవుని వాక్యానికి, ప్రార్థనకి, ఆ కూడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కరెక్ట్గా వేడిగా పెట్టాలని ప్రేయర్ టయానికి స్టార్ట్ చేసి ప్రేయర్ అయిపోయే లోపల వడ్డిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవాలి. ఎందుకంటే మీటింగ్ పెట్టుకుంటుంది దేనికోసం? కృతజ్ఞతతో పెడుతున్నాం. ముందు మనం కనపడాలి. ఎవరు కనపడాలండి? మనం కనపడాలి. కనపడినప్పుడు మనం సాక్షార్థంగా ఉంటాం. మీటింగ్ పెట్టించే వాళ్ళే లేకుండా, మేము ఒకసారి చిన్న, అది ఏం ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, అది నీళ్ళు ఫంక్షన్, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు లేరు, ఒక్కరు కూడా లేరు. మేమేమో సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పిల్లలందరూ నానా హడావుడి చేస్తే ఒక్కరు రాలా. కరెక్ట్గా 20 మంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి గురించి చెప్పాలి? వారి గురించి చెప్పాలంటే వాళ్ళు కనీసం లేరు. ప్రియులారా, దేవుణ్ణి అవమానపరచకండి. ఎప్పుడు దేవుని అవమానపరచకూడదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వాలి. అందరికంటే ముందుగా మనం ఉండాలి. మాకు అనిపించింది ఇది వీళ్ళ ఫంక్షన్ లాగా లేదు, మా ఫంక్షన్ లాగా ఉంది అని చెప్పి, ప్రియులారా, దేవుడు అద్భుతమైన వాక్యాన్ని అందించాడు. మూడవదిగా ఏం కావాలి? అవసరమైనది దేవుని వాక్యము. దేవుడు అంటున్నాడు, మార్తా మార్తా, చదవండి, నీవు అనేకమైన పనులను గూర్చి విచారపడి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకంటే మనం దేన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఉత్తమమైన దానిని చేపట్టాలి, ఉత్తమమైన దాని కొరకు ప్రయాసపడాలి,
ఉత్తమమైన మార్గం కొరకు ప్రయాసపడాలి, శ్రేష్టమైన మార్గం కోసం ప్రయాసపడాలి, పరలోక మార్గం కోసం ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడుతున్నప్పుడు అది ఏ ఒక్క వ్యక్తి మన దగ్గర నుంచి తీసివేయలేడు, ఏ శక్తి మన దగ్గర నుంచి దొంగిలించలేదు. నీవు ఒక్కసారి ప్రయాసపడితే నేను రక్షించబడాలి, నేను దేవుని కొరకు నిలబడాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పాలి, అనేక మంది కొరకు నేను ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కొరకు నేను భారం కలిగి జీవించాలని ఆశపడినప్పుడు అది నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు, అది నీ యొద్ద నుంచి ఎవరు దొంగలించలేరు. అది నీ కుటుంబానికి ఒక దీవెన, నీ కుటుంబానికి ఒక వెలుగుగా, ఆశీర్వాదకరంగా, అనేక మందికి నీ ద్వారా దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అది నీ యొద్ద నుంచి దొంగలించలేరు, అది నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. అది దేవుని చేత అనుగ్రహించబడింది. దానికి కారణము నీలో కలిగిన ఆశ, అది దానికి కారణం నీలో ఉన్న తృష్ణ. అందుకే దైవజనుడు ఒక పాట రాస్తాడు కదా, తృష్ణగొనుచున్నది నా ప్రాణము నీ కొరకై ఆశపడుచున్నది. ప్రియులారా, తృష్ణ ఉండాలి, దేవుని కొరకు ఆశ కలగాలి. ప్రభువా, నేను నీ కొరకు జీవించాలి, నీ కొరకు ప్రయాసపడాలి, నా జీవితాన్ని పరిశుద్ధత కొరకు నేను ప్రయాసపడాలని ఆశ మనలో ఉండాలి. ప్రియులారా, లోకము దాని ఆశలు గతించిపోతాయి, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ఒకానొక దినాన ఈ ప్రపంచమంతా అంతమయ్యే సమయం రాబోతున్నది. ప్రియులారా, దానికి తగ్గట్టుగా సూచనలు కూడా జరుగుతున్నాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యము. ఎడారిలో వరదలు ఏంటండి, చూసారా? రీసెంట్గా ఎడారిలో వరదలు వస్తున్నాయి. ఎడారిలో ఏముంటాయి? వంటలు కొట్టుకుపోతున్నాయి. చూడండి ప్రకృతి వైపరీత్యము. మరి దేవుని యొక్క రాకడ అది సమీపంగా ఉంది. చూడండి, నీటి కొరత ఏర్పడుతుంది, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యాలు. దేవుని గ్రంథములో లిఖించబడిన అన్ని చిహ్నాలు ముందుగానే కనబడుతున్నవి. ప్రియులారా, అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి, దేవుని వాక్యమును విడిచి పెట్టకూడదు. తర్వాత రెండోదిగా చూద్దాము, యేసయ్య దేవుడని ఆ ఒక్క విషయము నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఈ ఒకటి, యేసయ్య దేవుడని నేను ఎరుగుదును. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినై ఉండి నేనిప్పుడు చూచుచున్నానను ఆయన నీకేమి చేసెను, ఆయన నీ కన్నులు ఎలాగు తెరిచినని మరలా వానిని అడుగుగా మీరు వినకపోతిరి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన ఒక వ్యక్తికి ఏం చేశాడంటే చూపునిచ్చాడు. ఎలా? మరి కొంత మట్టిని తీసుకొని ఉమ్ము వేసి తన కన్నులకు పూసి, నీ వెళ్ళి సిలోయము అను కొనేటి దగ్గరికి వెళ్ళి నీ 2 కన్నులను కడుగుకొనుము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి కంటి చూపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కంటి చూపు అనుగ్రహిస్తే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు నీకు ఎలా చూపు వచ్చింది? తన తల్లిదండ్రులను అడుగుతున్నారు, ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీకు ఎలా కంటి చూపు వచ్చింది? ఏ దినమున వచ్చింది? విశ్రాంతి దినమున, అంటే 7వ దినాన, అంటే శనివారం రోజున ఆ వ్యక్తికి కంటి చూపు వచ్చింది. కానీ శనివారం రోజున ఏం చేయకూడదు? ఏ ఒక్క పని చేయకూడదు. ఎందుకని? విశ్రాంతి దినం. ఇతడికి కళ్ళు వచ్చినాయని సంతోషం లేదు శాస్త్రులకి, పరిశీలికి. ఏమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు కాబట్టి అసూయ కలుగుతుంది. ఇతడే దేవుడని అందరూ మరి పొగుడుతారని లేదా ఆయన్ని గణపరుస్తారని
వీరికి ఏంటంటే ఆయన మీద ఏం కలుగుతుంది, మరి ద్వేషము, అసూయ కలుగుతూ ఉంది. ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నీకు కళ్ళు ఎలా కనపడుతున్నాయి, నీ చూపు ఎలా వచ్చిందంటే, ఆయన శనివారం పూట అదే విశ్రాంతి దినమున స్వస్థపరిచాడని ఆయన్ని ఏ విధంగా ఎంచారు, పాపిగా ఎంచారు యేసుక్రీస్తు ప్రభు వారిని. విశ్రాంతి దినమున కంటి చూపును అనుగ్రహించినందుకు ఆయనని ఏ విధంగా ఎంచారు, పాపినని. అందుకే ఆయన అంటాడు, చదవండి, ఆయన పాపో కాదో నేను ఎరుగను, ఒకటి నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానను. అందుకు వారు, ఆయన నీకు ఏమి చేసెను, మరలా వాణ్ణి అడుగుగా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు వినలేదు, మీరు ఎందుకు మరలా వినాలనుకుంటున్నారు, మీరు ఆయన శిష్యుల అవుటకు మీరు కోరుచున్నారా ఏమి అనను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. చూడండి, ఆయన మీద ఎంత మాత్రము వీరికి విశ్వాసము లేదు, కానీ ఆ వ్యక్తికి ఏముంది, ఏం కలిగింది, విశ్వాసము కలిగింది. 35వ వచనం చూడండి. పరిసీలు ఎవరిని వెలివేశారు, ఆ గ్రుడ్డి వారిని వెలివేశారు. వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావాడేనో. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. యేసు, నీవు ఆయనను చూచుచున్నావనను, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకి మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. చూడండి ప్రియులారా, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవను, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను విశ్వసించుచున్నావా అంటే, ఆయన అంటున్నాడు, నీవెవరవయ్యా అంటే, నీవు చూచుచున్న వ్యక్తిని నేనే యేసు అని చెప్పినప్పుడు నేను విశ్వసించుచున్నానని చెప్పాను. ప్రియులారా, ఏముండాలి, ఒకటి విశ్వాసము, ఆయనే దేవుడనే విశ్వాసము. ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి మరి ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏ ఒక్క వ్యక్తి చేయలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. ఇంకా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఇందు విషయమై ఆయన యందు మనము విశ్వాసం ఉంచుచున్నాము. అలాగే ప్రియులారా, తర్వాత ఇంకోటి చూద్దాం. ఒకటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే
క్రమముగా నడుచుకొనుచున్నాము. చూడండి ప్రియులారా, ఏంటి ఆ ఒక్కటి? వెనుకున్నవి మరచి ఏంటండి, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. సహోదరులారా, నేను ఈ దినము వరకే నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం చేయాలండి? ఆ ఒకటి, వెనుకున్నవి మరచి. తర్వాత చూడండి, శ్రేష్టమైన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి తగిన బహుమానము మనకున్నది. ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందుకోవాలని మనం ఏం చేయాలి? వేగిరమే పరిగెట్టుచు, అలయక పరిగెట్టాలి, వేగిరమే పరిగెత్తాలి. మనము వెనుక తిరిగి చూడకూడదు. దాని కొరకు ప్రయాసపడాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. ప్రియులారా, అందుకు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఆ పోరాటం ఎలాంటిది? దేవుని నిమిత్తము ఆకలిగా ఉన్నాడు, దాహముగా ఉన్నాడు, కొట్టబడ్డాడు, కొరడాలు దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక సార్లు సముద్రాల్లో ప్రయాణం చేశాడు, పారిపోయాడు, అనేక సార్లు పారిపోయాడు, అనేకమైన చిత్రహింసలు అనుభవించాడు. ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను. ఎలాంటి పోరాటము? భక్తి అనే పోరాటము, పరిశుద్ధత అనే పోరాటము. ఆ పోరాటానికి ఏముంది? బహుమానం ఉంది. అనుకోవచ్చు, నేను యవ్వనస్తుణ్ణి, లేదా నేను నేను మంచి వయస్సులో ఉన్నవాడిని, లేదా ఆరోగ్యవంతుణ్ణి, ఎందుకు దేవుని నిమిత్తము ఇన్ని త్యాగం చేసుకోవాలి, అన్నిటిని ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకంటే ప్రియులారా, మనకు కలిగిన పిలుపునకు కలుగు బహుమానం కోసం ప్రయాసపడాలి. దేవుని నిమిత్తము వేటినైతే త్యాగం చేసుకుంటున్నామో వాటన్నిటి నిమిత్తము దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు పరలోక రాజ్యంలో. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన దాన్ని మంచిగా చేపట్టావు, జాగ్రత్తగా చేశావు. నీకు అప్పగించిన పని, నీకు అప్పగించిన పరిచర్య, నీకు అప్పగించిన కుటుంబము, సంఘము, లేదా నీ యొక్క జీవితము, నీ యొక్క దేహము చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు, చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నావు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనము అనిపించుకోవాలి. ఇంకోటి అనిపించుకోకూడదు. ఎలా? నువ్వెవరో నాకు తెలీదు అని అనిపించుకోకూడదు. అప్పుడు కూడా అనొచ్చు, ప్రభువా నీ నామమున నేను అద్భుతాలు చేయలేదా, వాక్యం చెప్పలేదా, లేదా నిన్ను వెంబడించలేదా అని చెప్తే దేవుడు ఏమంటాడు? నీవెవరో నాకు తెలియదు. మరి ఉన్నప్పుడే మనకు కలిగిన పిలుపును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఏంటి సంపూర్ణులు అంటే? ఏంటి? పరిశుద్ధులు, సంపూర్ణమైన వారు, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి వెళ్ళిన వారు, వారందరికీ ఈ తాత్పర్యమే, అంటే ఈ భావమే. ఏంటి ఈ భావము? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం ప్రయాసపడాలి. ఈ పిలుపు యొక్క ప్రయాస ఏంటి? పరిశుద్ధత. ఈ పిలుపు యొక్క ప్రయాస ఏంటి? భక్తి జీవితం. అందుకే కాగా నా ప్రియులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మీరు నీరసిల్లొద్దు, మీరు నిరుత్సాహపడవద్దు. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. నేను పరిచర్య చేస్తున్నాను, కష్టపడుతున్నాను, నన్ను తగ్గించుకొని, అందరి ఎదుట నేను తగ్గించుకొని దేవుని పరిచర్య చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగానో మరి దేవునికి కానుకలు ఇస్తున్నాను అన్ని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. దేవుడే చెప్తున్నాడు,
నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. అది నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లల తరాలకి అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఇంకోటి ప్రియులారా, మీరు చేసే భక్తి మిమ్మల్ని వెంబడిస్తున్న శాపాన్ని కొట్టివేస్తుంది. ఏంటండి? మీరు చేస్తున్న భక్తి మీ మీ వెనుక వస్తున్న శాపాన్ని కొట్టివేసి మీ పిల్లలకి ఏం ఏం కలుగుతున్నది? ఆశీర్వాదంగా కలుగుతుంది. ఎందుకంటే మేము పుట్టుకుని ఆశీర్వాదం కనుక ఈ ఒక్కటేంటి? ఏంటండి? బహుమానము కోసము ఎదురు చూసే ఈ ఒకటి, దానికోసం మనం ఏం చేయాలంటే మనకున్న వాటన్నిటిని మరచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడాలి. మొదటిగా ఏం చూసాము? ఒక వరము. ఒక వరము దేవుని ఎదుట మనము కోరుకోవాలి. రెండో ఒకటి ఏంటి? కొదువ. ఎలాంటి కొదువ అది? దేవుని నిమిత్తము ఏదైనా అడ్డుగా ఉండేదాన్ని తీసివేసుకునే కొదువ. దాన్ని ఏం చేయాలి? మనం తీసేసుకోవాలి. దేవుని నిమిత్తము ఏదైనా త్యాగం చేసుకునే విధంగా ఉండాలి. మూడవదిగా అవసరమైన ఒకటి. ఏంటిది అవసరమైనది? దేవుని యొక్క వాక్యము. తర్వాత నాలుగవదిగా విశ్వాసము. అవసరమైన ఒకటి ఏంటండి? విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభువారి దేవుడని విశ్వాసము. తర్వాత భక్తి జీవితాన్ని లేదా మన భక్తి జీవితాన్ని కాపాడుకునే విధంగా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడే ఆ ఒకటిని మనము సంపాదించుకోవాలి, ప్రయాసపడాలి. భక్తి చేస్తున్నందుకు బాధపడకూడదు. దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నీవు నిజముగా ఆయన మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో నీవు చేయలేని గొప్ప కార్యాలు నీ ద్వారా చేయిస్తాడు. నీ వలన కాని వాటిని దేవుడు ఆయన నీ ద్వారా చేయిస్తాడు. అది ఎంత అనారోగ్యమైనా దేవుడు కొట్టివేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన గాయపడిన హస్తాల్లో మనకేముంది? ఆరోగ్యం ఉన్నది. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మన అవసరాలను తీరుస్తాడు. గట్టిగా ఆయన మీద ఆధారపడి ఆయన మీద జీవించినప్పుడు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురు వస్తున్నా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించి సమాధానకరమైన పరిస్థితులను ఆయనను కలుగు చేస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు విశ్వాసం కోల్పోవద్దు, ఏ ఒక్కరు నిరీక్షణ కోల్పోకూడదు, ఏ ఒక్కరు అవమానముగా భావించవద్దు. దేవుడు మనందరకు సమాధానకరమైన పరిస్థితులను ఆయన మన కొరకు ముందుంచున్నాడు. కనుక ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న ఒక ధైర్యాన్ని కలిగి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన మందిరములో ఆయన ప్రసన్నత చూచుటకు, ఆయన మందిరములో ధ్యానించుటకు, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయుటకు. ప్రియులారా, రాజైన దావీదు మనం ఒక్క ఉద్యోగం చేస్తేనే ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదు, వాక్యం చదవడానికి సమయం ఉండట్లేదు. కానీ ఒక రాజయ్యుండి దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్ని పనులుంటాయి రాజుకి, ఎన్ని తలనొప్పులుంటాయి. ఆ రాజ్యం మీదకి వస్తుంది, ఈ రాజ్యం యుద్ధానికి వస్తుంది.
ఆ రాజ్యము, ఈ రాజ్యము, రాజ్యములోని సమస్యలు అనేకమైన వాటిని పెట్టుకొని కూడా దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రభువా నాకేమొద్దు, నీ మందిరం చాలు, నాకు ఒక్క ఆశ ఉంది ప్రభువా, నేను నిన్ను మందిరాన్ని కట్టాలి ప్రభు అంటే, దావీదు నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, నువ్వు రాజు కనుక నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, నీ వల్ల కాదు, కానీ నేను నీ కుమారునికి ఇస్తాను అవకాశాన్ని అన్నాడు. నిజంగా దావీదు భక్తుడు ఆ మందిరానికి అవసరమైన ప్రతిదీ సమకూర్చాడు. ఈ భూమి మీద మనము దేవుని కొరకు ఏదైనా చేయగలిగినది ఏదైనా ఉన్నదంటే ఆయనని వెంబడించటం, ఆయన పరిచర్య చేయటం, ఆయన పని జరిగించటం, ఆయన మందిరానికి అవసరమైన వాటిని చేకూర్చడం, ఆయన మందిరాన్ని సుందరంగా కట్టుకోవడం, దానిని పరిచర్య చేసుకోవడం. ఇవి నీకు నామోషిగా కనబడుతున్నవేమో, ఇవి నీకు కష్టంగా కనబడుచున్నవేమో, కానీ అందులోనే ఆశీర్వాదం ఉన్నది. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఒకప్పుడు గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్లి దేవుడు రాజుగా చేశాడు. ఎందుకంటే ఆయన మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి, ఆయనని ప్రేమించాడు కాబట్టి. ఆయన అంటున్నాడు, ఆయనను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తున్నానని దేవుని వాక్యం బోధిస్తుంది. నీవు ఆయనని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉండు. ప్రార్థించే మనస్తత్వము, దేవుని ప్రేమించే మనస్తత్వం, దైవజనులను ప్రేమించే మనస్తత్వము, దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని గురించిన భారం ఉందా? అయ్యో, అనేక మంది నశించిపోతున్నారు, మందిరం ఖాళీగా ఉంటుంది ప్రభు, అనేక మంది రావాలి ప్రభు, అనేక మంది రక్షించబడాలి ప్రభు, అనేక మంది అయానైనా నశించిపోతున్న మార్గములో నుంచి తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుని గురించిన భారము నీలో ఉందా? ఎంతసేపు నేను, నా కుటుంబము, నా తిండి, నా అవసరాలు, ఆరోగ్యము, వీటి కొరకే నా భక్తి. దేవుని మీద నిజమైన ప్రేమ ఉందా? ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను కనుగ్రహించాడు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నేనేమి ఇవ్వగలను నేను ఆయనకి? ఏమి చేయగలను? దావీదు భక్తుడికి వరం అదే, ప్రభువా నీ మందిరము నాకు ఒక వరము, నీ మందిరము నాకు వరము. రెండోది ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, మనందరికీ దేవుని వాక్యము కావాలి. ఒకానొక దినాన దేవుని వాక్యము దూరమయ్యే సమయం రాబోతున్నది. ఎంత వెతికినా, నువ్వు కొండల్లో వెతికినా లేదా ఎక్కడ వెతికినా దేవుని వాక్యం కనబడదు. దేవుని మాటలు వినాలన్నా, దేవుని మాటలు నేర్చుకోవాలన్నా నీకు వినబడే రోజులు లేవు ముందు. ఎందుకంటే దేవుని వాక్యము కొంతకాలమే ఉంటుంది. ఆ వాక్యము నీ యొద్ద నుంచి వెళ్ళిపోతే నువ్వెవరి దగ్గరికి వెళ్ళినా, అయ్యా నాకు ఒక మాట చెప్పు అయ్యా, దేవుని వాక్యం అంటే ఎవరు చెప్పరు. నువ్వు బైబిల్ చదవాలన్నా చదివే అవకాశం ఉండదు. బాధపడతావు, అయ్యో నాకు లభించినప్పుడు నేను దాన్ని వృధా చేసుకున్నానే అని, వ్యర్థం చేసుకున్నానే, అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయానే, అరే ఎంత చెప్పినా నేను వినలేదే దేవుని మాటలని. ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రేష్టమైనది, అది నీ యొద్ద నుంచి ఎవ్వడు దొంగలించకూడదంటే దాన్ని నువ్వు చేత్తో పట్టుకోవాలి, దాన్ని నువ్వు గట్టిగా నీ హృదయంలో పట్టుకోవాలి, నీ హృదయంలో భద్రముగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు అది నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు, నీవు విడిచిపెట్టబడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి విశ్వాసం. ఒకటి పిలుపు కొరకు వెనుతిరగని ఆ ఒక్కటి వెనుకున్న వాటిని విడిచిపెట్టేటువంటి తత్వము. కనుక దేవుడు ఈ విషయాలు మనతో మాట్లాడాడు. కనుక దేవుడు, ప్రభువా నీ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మా భక్తి జీవితాలను కట్టండి, పరిశుద్ధ జీవితాలను కట్టండి. ప్రార్థన అయ్యా, వాక్యము, నీ వాక్యములు ఎదుగుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు అయ్యా శక్తినివ్వండి. ఏ శక్తి అయితే నీ వాక్యాన్ని చదవనీయకుండా, ప్రార్థన చేయకుండా చేస్తుందో వాటన్నిటిని దూరపరచండి ప్రభువా అని ఆయనతో చెప్పండి.
నీకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి క్రియలను దేవుడు కొట్టివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను దేవునికి దూరము చేసే వాటన్నిటిని దేవుడు కొట్టివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ పతనాన్ని, నిన్ను ఎవరైతే కోరుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునేవాడున్నాడు. యుద్ధము యెహోవాది, నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే. జీవము గల దేవుని చేతులు పడుట బహు భయంకరమని దేవుని వాక్యం బోధిస్తుంది. జీవము గల దేవుని చేతులు పడుట బహు భయంకరమని దేవుని వాక్యం బోధిస్తుంది. మనుషులతో పెట్టుకోవచ్చు, కానీ దేవునితో పెట్టుకొని ఎవరు సాధించలేరు ప్రియులారా. దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది నీ కోసమే, ఈ జీవజలపు ఊటతో తృప్తి పరచుము దేవా. తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది నీ కోసమే, నీ జీవజలపు ఊటతో తృప్తి పరచుము దేవా. తృష్ణగొనుచున్నది నా ప్రాణము, ఆశపడుచున్నది నీ కోసమే, నీ కోసమే ఆశపడుచున్నది. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేలే, ప్రియమారనామది కోరేలే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. దురా
నిమిత్తమా నా కాంక్ష తీరాలని ప్రియమారణవది గోరెనే ప్రియమారణవది గోరెనే యేసయ్యా ప్రేమమయా యేసయ్యా 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 నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా దురవస్థలలో వంతరినై దుమికి ధూళిగా మారినను దురవస్థలలో వంతరినై దుమికి ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనము దూరాన నీ ముఖ దర్శనము ధృవతారగణాలు వెలిగేలే ధృవతారగణాలు వెలిగేలే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకర సమయం ఓ యేసయ్యా నా ప్రియా యేసయ్యా నా ప్రియా యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తుతి 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ దాసులు నిలబెట్టి మాతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయు దేవుడా నీకే స్తోత్రాలు అయ్యా. నాయన అవును తండ్రి, దావీదు మహారాజు నీ సన్నిధిలో ఒక వరం అడిగాడు. అదేంటంటే నీ ప్రసన్నత అనుభవించాలని, నీ సన్నిధిలో గడపాలని, నీ మందిరం కట్టాలని అయ్యా నాయన ఒకే ఒక్క వరం అడిగాడయ్యా. ఆ వరము ఆయనకి అనుగ్రహించావు ప్రవ్వా. ఆ వరముతో పాటు అనేక ఆశీర్వాదములతో దావీదు మహారాజుని నింపావు తండ్రి, నీకే స్తోత్రాలు అయ్యా. ఈ రోజున నాయన మేము ఏం వరం అడుగుతున్నాం నీ సన్నిధిలో, దేని గురించి మొరపెట్టుచున్నాం, దేని గురించి అడుగుచున్నామో మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన అయ్యా. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అవసరమైనది ఒకటేనని నువ్వు తెలియచేసినట్లుగా అయ్యా మరియా ఉత్తమమైన ఆశీర్వాదాన్ని పొందుకుంది ప్రవ్వా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని ద్వారా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట నెమరు వేసుకుంటూ నీ వాక్యములో నీలో ముందుకెళ్ళుటకు సహాయం దయచేయండి. అవును తండ్రి, అన్నిటి అంతము సమీపించినది ప్రవ్వా. అయ్యా నాయన కాలము కొద్దిగా మాత్రమే ఉన్నది ప్రవ్వా నాయన. ఆ కాలములో నాయన నీవు దొరుకు కాలములో మేము వెదికే వారముగా ఉండుటకు సహాయం చేయండి. నిన్ను పట్టుకునే వారముగా ఉండటానికి సహాయం చేయండి. నిన్ను హత్తుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయండి నాయన అయ్యా. నీ పాద సన్నిధిలో గడిపే వారముగా, నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా, మొరపెట్టే వారముగా, అవసరమైంది అయ్యా మేము నిన్ను అడిగే వారముగా ఉండడానికి సహాయము దయచేయండి నాయన. ఈ లోకపు ఆశలు గతించే కాలం వచ్చింది ప్రభా. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామని కాకుండా నాయన అయ్యా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడినట్లుగా నీ సన్నిధిలో అవసరమైంది మేము అడుగుటకు సహాయము దయచేయండి నాయన. ప్రార్థనలోను, విశ్వాసములోను, భక్తిలోను అయ్యా అదిగో తండ్రి నాయన భయభక్తులు కలిగి నీలో ముందు కొనసాగుటకు సహాయము దయచేయండి. కూడి ఉన్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి.
నీ బిడ్డలు ఏ బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనతల్లో నుంచి విడుదల ఇవ్వండి తండ్రి. అయా ఈ లోకంలో వాటిని అడిగితే వాటి నుంచి నాయన విడుదల కలుగు చేసి అవసరమైంది నాయన నీ బిడ్డలకు అనుగ్రహించండి. అయా నాయన నువ్వు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డని నాయన అయా నీ సన్నిధిలో నిలబెట్టుచున్నామని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. చిన్ని బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కంచె వేసి కాపాడండి. ప్రతి బిడ్డకు కావాల్సిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను దయచేయండి నాయన. అయా నీ రెక్కల నీడలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి ప్రవ్వా. అయా అపవాది నాయన ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహవలె తిరుగులాడుచున్నాడు ప్రవ్వా. నాయన వాడి కబంధ హస్తాల నుంచి ప్రతి బిడ్డని విడిపించి నాయన అయా నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని. ఎందుకంటే నీలో కాపుదల ఉంది, నీలో నాయన అయా ఆశీర్వాదం ఉంది ప్రవ్వా, నీలోనే నాయన మహిమ ఉన్నది ప్రవ్వా. నీకే స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మాత్రమే అయా నీ యొక్క ప్రసన్నతని అనుభవించగలం కనుక నాయన నీ సన్నిధికి వేగిరిపడుచు నీ సన్నిధికి వచ్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని కొడియన బిడ్డలను మరి ఒకసారి నీ చేతులకు అప్పగిస్తూ వాక్యమ సందేశం అందించిన నీ దాసులు మరి ఒకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట అయా స్థిరపరిచి రూఢీపరిచి మహిమ పొందుకొనమని యేసు అధికారంగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును తన దాసునికి వాక్యం అందించిన తన దాసులకును సదాకాలం తోడైండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థనలు చేయించుకొని సెలవు తీసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం 9 గంటలకి ఇక్కడ ఆరాధన అవుతుంది. వీలైనంత వరకు త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.